దాంట్లో భాగంగా భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్యంగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అన్యమతస్థుడైన భూమన కరుణాకర్ రెడ్డి గారు. దీంట్లో నేను ఇది ఫస్ట్ సాక్షిలో గత 2-3 రోజులుగా వీళ్ళే పెట్టించారు. ఈ రోజు బయటపడింది పోలీస్ విచారణలో. కానీ 2-3 రోజుల క్రితం సాక్షిలో ఏమైనా తిరుమలలో అప్రతిష్ట పాలు అని చెప్పి ఈ భూమన కరుణాకర్ రెడ్డి అమాయకంగా మాట్లాడడం, సాక్షిలో విజువల్స్ వేయడం, ఇవన్నీ మనం చూసాం ఏ విధంగా వీళ్ళు చేశారు. కానీ నేడు బయటపడ్డది ఏంటంటే, తీరా పోలీసులు విచారిస్తే ఇది చేసింది ఎవరో కాదు, సీసీ కెమెరాలు ఇవన్నీ మనం ఆధారాలతో చూస్తే వైసీపీ కార్యకర్త కోటి, సాక్షి మీడియా ప్రతినిధి మోహన్ కృష్ణ, అదేవిధంగా వీళ్ళ సోషల్ మీడియా కార్యకర్త నవీన్. అవును, అంటే కోటి అనే వ్యక్తి, మోహన్ కృష్ణ అనే వ్యక్తి, వీళ్ళు కలిసి వీళ్ళంతా ఎవర్రా అంటే వీళ్ళు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉండే ఫోటోలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డితో కలిసి తిరిగిన ఫోటోలు, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డితో చెవిరెడ్డి భాస్కర్ వీళ్ళతో ఉన్నాయి. అంటే ఈ విధంగా చూడండి వీళ్ళు ఏ విధంగా విషయం చెబుతున్నారు. ప్రతి ఒక్క హిందువు ఆలోచించాలి. తిరుమలని అప్రతిష్ట పాలు చేయడం కోసం వీళ్ళే మద్యం సీసాలు ఎత్తుకొని అక్కడ పెట్టి, అక్కడ కావాలని వీళ్ళ ఫోటోగ్రాఫర్లు వీళ్ళ కెమెరాగ్రాఫర్లతోనే ఫోటోలు తీపిచ్చి, మళ్ళీ దాన్నే ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం పైన టీటీడీ పైన బురద జల్లడానికి ఈ విధంగా చేస్తూ ఉన్నారంటే వీళ్ళు ఎంత బరి తెగించారో సమాజంలో ఉండే వాళ్ళందరూ ఆలోచించాలి. ఈ రోజు వీళ్ళని అరెస్ట్ చేశారు, రేపు జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి కూడా సానుభూతి వ్యక్తం చేస్తాడంటే అమాయకులు మా కార్యకర్తలు అరెస్ట్ చేశారంటాడేమో. వీళ్ళు చేసిన తప్పులు చూడండి. అంటే ఇక్కడ వీళ్ళు ఎంత బరి తెగించేశారో ఒక్కసారి ఆలోచించాలి.